హాయ్ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్, కొద్దిగా లేట్ అయిపోయింది. ఓకేనా సార్, వర్క్ అయితే ఫెంటాస్టిక్ అయింది సార్ మనది. ఇది చూడండి సార్, ఈ కింద మీరు లేరేమని చెప్పారు కదా, ఇట్లా వచ్చింది చూడండి సార్ వర్క్ అయితే. సార్ ఇది చూడండి, ఫినిషింగ్ వర్క్ అయితే మామూలు రాలేదు సార్, ఒక రేంజ్ అయ్యింది వర్క్ అయితే. ఇది చూడండి, ఇది చూడండి సార్, ఇది ఎవరికి డౌట్ కూడా రా సార్, అది కింద లేయర్ వేసినట్టు బ్లాక్ కలర్ లేయర్ ఉంటుంది మన దగ్గర, సన్న లేయర్ సార్ ఇది. ఇది చూడండి సార్, ఇట్లా అయింది సార్ మొత్తం వర్క్ ఇది. ఓకేనా, ఇది చూడండి సార్, ఈ షూ కోటి ఇదిగోండి సార్, ఈ షూ కూడా ఇట్లా అయింది సార్ వర్క్ అయితే మొత్తానికి. ఓకేనా, ఇది చూడండి సార్, మీరు సైడ్ నుంచి అబ్జర్వ్ చేసినా కూడా కనిపించదు సార్ ఇది. ఇంకా మీరు రఫ్ అండ్ టఫ్ వాడుకో సార్, ఎంత రఫ్ వాడుకున్నా ఏం కాదు. ఓకేనా, ఇది కూడా సార్, ఇది ఇంకొక షూ. ఇది చూడండి సార్, దీన్ని కూడా యాక్స్టీజ్గా మీరు ఎట్లయితే చెప్పారో అట్లనే రబ్బర్ వచ్చింది సార్ మొత్తం ఇది. ఇది చూడండి, సన్న లేయర్ ఉంటుంది సార్, అదంతా కనిపించదు. ఓకేనా, ఇక్కడ మనకు హోల్ పడింది కదా సార్, లెదర్ ప్యాచ్ చేసినది, అది లోపల భాగంలో వస్తుంది, మనకు అంత కనిపించదు సార్. ఇది చూడండి సార్. ఓకేనా, ఇదిగోండి సార్, దీని కూడా మొత్తం కింద రీస్టోర్ అనేది జరిగింది. ఇది చూడండి సార్, సన్న లేయర్ ఉంటుంది, అంత కనిపించదు మీకు. ఓకేనా, ఓకే సార్, అదొకటి. ఇదిగోండి సార్, ఇదొకటి అదే షూది ఇంకో కాలం అన్నమాట ఇది. ఇది చూడండి సార్, ఇట్లా ఏం చూడండి సార్ ఫినిషింగ్ వర్క్. ఇక్కడ నేను చెప్పాను కదా సార్, చిన్న ప్యాచ్ వర్క్ వచ్చింది, 2 షూలకు వేసినా అనమాట. మీరు షూ ఇక్కడ వదిలేని కూడా సేమ్ కనిపించాలన్నట్టుగా దానికి దీనికి యాక్సిస్ వచ్చింది సార్. చూడండి, ఇదిగోండి ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది, 2 దానిలోకి వచ్చింది, యాక్సిస్ వచ్చింది సార్. ఓకేనా సార్, ఇంకోటి వచ్చి క్రాక్స్ చెప్పులు సార్. ఇది చూడండి సార్, ఈ పట్టిన కట్ అయిపోయింది కదా మీవి. ఇదిగోండి సార్, చిన్న ఒక లైన్లా కనబడుతుంది మీకు, అంతే, అది పెద్దగా ఏం కనిపించదు సార్. ఇంకా రఫ్ అండ్ టఫ్ మీరు వాడుకోవచ్చు. ఇదంతా జనిగిపోయింది కదా సార్, మీకు తెలుసు కదా. ఇది చూడండి, దీనికంతా లెదర్ వర్క్ అయింది సార్ లోపల నుంచి మనకు. ఇది చూడండి, ఇది మొత్తం లెదర్ వర్క్ సార్, మొత్తం లెదర్ వర్క్ హీట్ పేస్టింగ్ మీద అయ్యింది. సామాన్యంగా ఊడదు సార్, అది కొద్దిగా వాటర్లో కాపాడుకుంటే ఇంకా చాలా రోజులు వాడవచ్చు మనం. ఓకేనా, ఇదిగోండి సార్, ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉండే మీకు, ఇప్పుడు కనబడతలేదు చూడండి సార్, అంత అబ్జర్వ్ చేస్తే తప్ప కనిపించదు. ఇంకా మీరు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు సార్ ఇది. ఓకేనా, చూడండి సార్, దీని కూడా లెదర్ వర్క్ అయ్యింది మీకు. ఇదిగోండి సార్, లోపల భాగంలో మొత్తం లెదర్ వర్క్ అయ్యింది, ఇది చూసారు కదా సార్ మీరు. ఇదిగోండి ఇట్లా అయింది సార్ వర్క్ అయితే మొత్తం వచ్చేసి. సార్ ఇంకోటి, ఇగో సార్ స్పార్చ్ శాండిల్స్ ఇవి, ఇది మొత్తం హీట్ పేస్టింగ్ అయింది సార్. మొత్తం ఇదంతా కిందంతా తీసేసి మొత్తం హీట్ పేస్టింగ్ సార్. సైడ్లో నుంచి మన దగ్గర మిషన్ ఉంటుంది సార్, మిషన్ మీద వర్క్ అయింది, ఇది మొత్తం హీట్ పేస్టింగ్ సార్. ఇది ఎంత రఫ్ అన్న వాడుకోవచ్చు, ఇంకా మాక్సిమం మూడదు సార్. కొద్దిగా మీరు కడగడం లాంటివి చేయొద్దు. ఓకేనా, వాటర్కి దానికి పడదనమాట. ఇది చూడండి సార్, ఇది కూడా మొత్తం హీట్ పేస్టింగ్ అయ్యింది మీకు. ఓకేనా, ఇదిగోండి సార్, మొత్తం హీట్ పేస్టింగ్ అయిపోయింది. ఓకేనా సార్, ఇంకోటి ఇవి బాటా శాండిల్ సార్. ఇదిగోండి సార్, మీరు లాస్ట్ టైం కుట్టించారు ఎక్కడనో పెద్ద పెద్ద కుట్లు ఉన్నాయని చెప్పారు కదా. ఇదిగోండి సార్, ఇట్లా ఉంది సార్ మన దగ్గర స్టిచ్చింగ్ వర్క్ వచ్చేసి సన్నగా సార్. ఒక మిషన్ కుట్టు ఎట్లయితే వస్తుందో కుట్టు తేడా రాకుండా స్టిచ్చింగ్ వర్క్ అనేది అయ్యింది మన దగ్గర. ఇది చూడండి సార్, ఇది మొత్తం మళ్ళీ ఇంకోటి ఏంటంటే టాప్ టు బాటమ్ క్లీన్ అయిపోయింది సార్. ఇది చూడండి, మొత్తం పేస్టింగ్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్. ఇదిగోండి సార్, ఇదిగోండి, ఇది కూడా స్టిచ్చింగ్ వర్క్ మొత్తం అయింది సార్ రౌండ్గా. మీరు లాస్ట్ టైం కుట్టించినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఇంచుకు ఒక కుట్టు వచ్చింది సార్, అవి మొత్తం తీసి మనం మళ్ళీ ఫ్రెష్గా నీట్ కుట్టుకొచ్చాం సార్. ఫస్ట్ పేస్టింగ్ వర్క్ అయిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్ కూడా అయింది సార్, క్లీనింగ్ వర్క్ కూడా అయింది. ఓకేనా సార్, ఇంకొకటి ఈ షూ సార్, నైకీది. ఇదిగోండి సార్, స్టిచ్చింగ్ వర్క్ నేను చెప్పాను కదా సార్ నేను, ఇగో ఇలా వచ్చింది చూడండి సార్, ఇది సన్న కుట్టు సార్, ఒక మిషన్ కుట్లా వచ్చింది మన దగ్గర. ఓకేనా, ఇక దీని లైఫ్ టైం వారంటీ సార్, మళ్ళీ ఊడిందంటే మీకు ఫ్రీ సర్వీస్ సార్. ఓకేనా, క్లీనింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఓకేనా, ఇదొకటి. ఇదిగోండి సార్, అదే ఖాళీ ఇంకొకటి, ఇది కూడా. ఇదిగోండి సార్, మొత్తం స్టిచ్చింగ్ వర్క్, పేస్టింగ్ వర్క్ మొత్తం అయింది సార్. ఓకేనా సార్, ఇది వచ్చి పవర్ షూ సార్ ఇది. సార్ ఇది కూడా సార్, దీనికి కూడా ఇది చూడండి సార్, బ్లాక్ కలర్ థ్రెడ్ కనబడుతుంది మీకు. ఇది మొత్తం స్టిచ్చింగ్ వర్కే సార్. ఇది చూడండి, మొత్తం స్టిచ్చింగ్ వర్క్ సార్ ఇది. ఇది చూడండి, మొత్తం స్టిచ్చింగ్, క్లీనింగ్. ఓకేనా, మనతో ఎంత వర్క్ అయితే అంత వర్క్ చేసినాం సార్ మనము. ఇది చూడండి సార్, ఆ బ్లాక్ సోల్కి బ్లాక్, ఇంకా పైన క్రీమ్ కలర్ ఉందానికి క్రీమ్ కలర్ థ్రెడ్ సార్. ఇది చూడండి, ఇట్లా వచ్చింది సార్ మొత్తం. ఇది మొత్తం మనకి వచ్చి 4 పేర్స్ సార్. ఇదిగోండి సార్, 7 పేర్స్ సార్. 7 పేర్స్ కూడా ఎక్సలెంట్ అయింది సార్ వర్క్ అయితే మన దగ్గర. ఓకేనా, మీరు ర్యాపిడో బుక్ చేయండి సార్, నేను ఇచ్చి పంపించేస్తా. ఓకేనా సార్, మొత్తం వర్క్ అనేది మన దగ్గర ఇట్లా అయింది చూడండి సార్. ఓకేనా సార్, ర్యాపిడో బుక్ చేసినా పర్లేదు, లేదు మీ పర్సనల్ ఎవరైనా పంపించినా పర్లేదు సార్, నేను ఇచ్చి పంపించేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా సార్, మొత్తం 7 పేర్స్ సార్. ఇదిగోండి సార్, 1 2 3 4 5 6 7. ఓకేనా సార్, ర్యాపిడో బుక్ చేస్తే ఇచ్చి పంపించేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, బాయ్ సార్.